ఓ యజమానికి 4 గాడిదలు ఉండేవి. వాటిలో ఒకటి కరెంట్ షాక్‌తో చనిపోయింది. అయితే విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లే తన గాడిద చనిపోయింది అంటూ యజమాని గొడవకు దిగాడు. కరెంటోళ్ల వల్లే తాను ఉపాధి కోల్పోయానని పంచాయతీ పెద్దల్ని తీసుకొచ్చి నానా రభస చేశాడు. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో మొత్తం 65 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ చిత్ర ఘటన బీహార్లోని బక్సర్ జిల్లాలో జరిగింది. ఈ ఘటన బక్సర్ జిల్లా కేసర్ బ్లాక్లోని రాంపూర్ గ్రామంలో జరిగింది. దదన్ రజక్ అనే వ్యక్తికి 4 గాడిదలు ఉండేవి. వాటిని ఇటుకలు మొదలైన బరువులు మోయడానికి ఉపయోగించి ఉపాధి పొందేవాడు. ఒకరోజు సాయంత్రం తాను 4 గాడిదలతో ఇంటికి తిరిగి వస్తూ ఒక విద్యుత్ స్తంభం వద్ద నిల్చున్నాడు. అయితే అప్పుడు కురిసిన వర్షానికి అక్కడ నీరు చేరింది. స్తంభం వద్దే నిల్చున్న 4 గాడిదలకు షాక్ తగిలింది. గ్రామస్తుల సహాయంతో 3ంటిని అతను రక్షించుకున్నాడు. కానీ ఒకటి మాత్రం అక్కడే చనిపోయింది. తనకు ఉపాధినిచ్చే గాడిద చనిపోవడం, మిగిలిన వాటికి గాయాలు కావడంతో యజమాని తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. పంచాయతీ పెద్దలు ఇతర గ్రామస్తులతో కలిసి పవర్ గ్రిడ్ కార్యాలయంలో గొడవ చేశాడు. అయితే ఈ గొడవ వల్ల 2 గంటల 26 నిమిషాల పాటు కరెంటు సరఫరా నిలిచిపోయిందని అధికారులు అంటున్నారు. దీంతో ఆ డిపార్ట్మెంట్కు 1.5 లక్షల నష్టం వచ్చిందట. గొడవకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ప్రభుత్వ పనులను అడ్డుకోవడం, సర్కారు ఆదాయాన్ని కోల్పోయేలాగా కారకులు కావడం, ఉద్యోగులతో అనుచితంగా ప్రవర్తించినందుకు అధికారులు కేసు పెట్టారు. అలా 65 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అలా తన గాడిద చనిపోయిందన్న కోపంతో కరెంట్ ఆఫీస్కి వెళ్లిన ఆ యజమాని తనతో పాటు 64 మందిని కేసులో ఇరుక్కునేలా చేశాడు. కేసు సంగతి ఎలా ఉన్నా కరెంట్ షాక్తో జంతువులు చనిపోతే విద్యుత్ శాఖ నష్టపరిహారం ఇస్తుంది. ఇప్పుడు ఆ గాడిద యజమాని నష్టపరిహారం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు.